సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు కర్రీ వచ్చేసి సాంబార్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను. క్యారెట్స్ తెచ్చి కూడా ఒక 5-6 డేస్ అలా అవుతుంది. అయినా కూడా మా చిన్నోడు అస్సలు తినట్లేదు. అందుకని చెప్పేసి సాంబార్లో వేస్తా అని తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. చాలా రోజులు అవుతుంది ఊరికి ఎప్పుడు ఫ్రైలు తిని తిని బోర్ వచ్చేసింది అనమాట. ఇక మా చిన్ను అయినా కూడా సాంబార్ అంటేనే కొంచెం ఎక్కువ అన్నం అయితే తింటాడు. అందుకని చెప్పేసి ఈరోజైతే సాంబార్ అయితే చేస్తున్నాను. ఇక పక్కకైతే వాటర్ అయితే పెట్టేశాను. చిన్నుకు ఎప్పుడైనా సరే నేను పిల్లలిద్దరికీ కూడా ఎప్పుడైనా సరే వాటర్ హీట్ చేసిన తర్వాతనే అవి చల్లార్చి తాగిపిస్తాను పిల్లలకి. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా నేను అలాగే తాగిపిస్తాను. స్కూల్కు కూడా నేను హీట్ చేసిన వాటరే చల్లారిన తర్వాత స్కూల్కి కూడా అవే వాటర్ అయితే పంపిస్తాను. పప్పు అయితే ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకపెట్టేసుకుంటున్నాను. ఇక పప్పు ఉడికే వరకు ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి కర్రీకి. పప్పు అయితే ఉడకబెట్టేశాను. కూరగాయలు కట్ చేసి అక్కడైతే పెట్టేసుకున్నాను. పప్పు కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకని చెప్పేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను కొంచెం అంత పప్పుని. ఇలా మనకు ఎక్కువ అనిపించిన పప్పుని ఇట్లా పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత ఇందులో కొంచెం చక్కెర వేసి పిల్లలకు తినిపిస్తే బలం. చిన్న ఉన్నప్పుడైతే మా నాన్నగారు ఇలానే పప్పు ఉడకపెట్టిన ప్రతిసారి నాకైతే ఇలా వేసి ఇచ్చేవారనమాట. ఇక ఇప్పుడు కూడా నేను ఇలానే చేస్తున్నాను మా పిల్లలకు తినిపిద్దామని చెప్పేసి. కానీ వాళ్ళు అస్సలు తినరు, మళ్ళీ నేనే తింటా. లేచింది మా అమ్ముల తల్లి అయితే. ఎంత చలిపెట్టినా ఆమె మాత్రం లేవడం అయితే ఆగదన్నమాట. నేను లేవడంతోనే ఆమె లేసేస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే కనుక ఇలా పప్పు అయితే వేసి మంచిగా చక్కెర వేసి తినిపించండి, పిల్లలకి బలం. సాంబార్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. ఇక నేనైతే ఇలా చింతపండు రసం అంతా మంచిగా పక్కకు తీసి పప్పులో వేసిన తర్వాత కట్ చేసిన కూరగాయలన్నీ ఇలా వేసి మరిగించుకుంటాను మంచిగా కొంచెం దగ్గర పడేదాకా. పప్పుచారులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర ఎల్లిగడ్డల ముద్ద అన్నమాట. ఇది లేకపోతే అసలు కర్రీకి టేస్ట్ అనేదే రాదు. ఖచ్చితంగా జీలకర్ర ఎల్లిగడ్డల ముద్ద అయితే వేస్తారు. అప్పటికప్పుడు పొట్టు తీసి జీలకర్ర ఎల్లిపాయలు నూరి వేసుకుంటారు అన్నమాట. ఒక్కొక్కరు ఎలా చేస్తారంటే కూరగాయలన్నిటిని కూడా మంచిగా నూనెలో వేయించుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ పప్పులోకి షిఫ్ట్ చేసేసుకుంటారు. నేనైతే అలా కాదు, నేనైతే ఇలానే వండుతాను. ఇలా మంచిగా మరిగి మొత్తం కర్రీ కొంచెం దగ్గర పడేదాకా ఇలానే మరిగించి తర్వాత పోపు పెట్టేసుకుంటాను. అందరు గుడ్ మార్నింగ్. చిన్నుకి స్నానం అయితే చేపించేశాను. ఇక అన్నం అయితే తినిపించాలి. కొంచెం అన్నం తినిపించి బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసేయాలి. లడ్డు తింటావా? ఓకే. చిన్నుకి స్నానం చేపించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సాంబార్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్నుకైతే కొంచెం అన్నం అయితే తినిపించేశాను. సాంబార్ చేయడానికి కొంచెం టైమే పడుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే సాంబార్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందులో ఏదో ఒకటి తక్కువైనా సరే అస్సలు చేయాలి అనిపించదు. చిన్నుకి బాక్స్ అయితే పెట్టేశాను.
లంచ్ అలాగే స్నాక్స్, వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ కొన్నప్పుడైతే చాలా బాగుండే. ఇప్పుడు అంతా దాని పైన ఉన్న పెయింట్ అంతా కూడా పోయిందనమాట. ఇక ప్రతిరోజు నేనే తీసుకెళ్తాను స్కూల్‌కి చిన్నుని. మార్నింగ్ నేనే తీసుకెళ్తాను, ఈవినింగ్ తీసుకొస్తాను. ఈరోజైతే మా ఆయన ఉన్నారు కాబట్టి మా చిన్ను అయితే వెళ్తున్నాడు మా ఆయనతో పాటు స్కూల్‌కి. చిన్నుని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మేమైతే ఫస్ట్ వచ్చేసి సుభాష్ నగర్‌లో ఉండేవాళ్ళం. అక్కడైతే హాస్పిటల్ అయితే ఉంది కదా! సుభాష్ నగర్‌లో. అందులో టీకాలైతే వేస్తారు కదా! అయితే అమ్ముల తల్లికి 18 మంత్స్‌లోనే వేపించాల్సింది టీకాలు. తను కొంచెం బక్కగుంది కాబట్టి మేము ఇప్పటివరకైతే ఆగాము. ఇప్పుడొచ్చేసి అమ్ముల తల్లికి 20 మంత్స్ అన్నమాట. 18 నుంచి మనం 21 మంత్స్ లోపు ఎప్పుడైనా ఏసుకోవచ్చు. అందుకని చెప్పేసి కొంచెం లేట్‌గా వెళ్ళాము మేమే టీకాలు వేయించడానికి. పిల్లలు యాక్టివ్‌గా ఉన్నప్పుడే ఈ టీకాలైతే వేస్తారు. పిల్లలు యాక్టివ్‌గా లేరంటే అస్సలే అంటే అస్సలెయ్యరు. జలుబైనా, జ్వరమొచ్చినా, దగ్గులేసినా సరే ఈ టీకాలైతే ఎయ్యరు. అలా ఏస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ జ్వరమొచ్చే అవకాశాలుంటాయి. అలా ఉన్నప్పుడు ఏస్తే అని చెప్పేసి అన్నారన్నమాట ఇక్కడ సిస్టరొచ్చేసి. ఈ టీకాలు పిల్లలకు వేయించడం విషయంలోనైతే అస్సలంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కసారి కూడా నెగ్లెక్ట్ చేయొద్దనమాట. మనకైతే కేస్ షీట్‌లో అన్నీ రాసే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏ ఇంజెక్షన్ వేయించుకోవాలి అని చెప్పేసి పిల్లలకు సంబంధించి. వాటిని చూసుకుంటూ మనం మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. అంతేకానీ పిల్లలకి టీకాలు వేయించకుండా అయితే అస్సలుండొద్దు. ఇక ప్రైవేటుల డెలివరీ అయిన వాళ్ళ విషయం ఏంటో నాకు తెలీదు గానీ, గవర్నమెంట్‌లో డెలివరీ అయిన వాళ్ళకైతే ఒక కేస్ షీట్ అయితే ఇస్తారు. దాని ప్రకారం మనము పిల్లలకు టీకాలు వేయించుకుంటే సరిపోతుంది. టీకాలు వేయించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము మేము. ఇక సాయంత్రం టైంలో చిన్ను దగ్గరికి వెళ్ళి చిన్నుని తీసుకొని వచ్చి చిన్నుని ఫ్రెష్ అప్ చేయించి చిన్నుకి స్నాక్స్ పెట్టి చిన్ను తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హోంవర్క్ అయితే రాస్తున్నాడు చిన్ను. చాలా సేపు రాస్తాడు హోంవర్క్. రాయడానికైతే చాలా సతాయిస్తాడనమాట. ఇక్కడ అన్నమైతే తినిపిస్తున్నాను నేను. అమ్ముల తల్లికి కొంచెం జ్వరం వచ్చింది. తనకు సిరప్స్ అయితే వేసేసాను. ఇక ఇప్పుడు కొంచెం అలా యాక్టివ్‌గా ఉందన్నమాట. టీకాలు వేయించిన పిల్లలకందరికీ కూడా ఫీవరొస్తది అని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. అలాగే అక్కడ సిరప్స్ కూడా ఇచ్చారు. అవి తీసుకొచ్చి వేశానన్నమాట. పొద్దున, మధ్యాహ్నం, నైటు అలా వేయమని చెప్పేసి అన్నారు. వేశాను. ఇక ఇవాళటి వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.